పరిస్థితి ఉండవేళ్ళు ఎలాగుందంటే యూరియా కట్టలు కానీ యూరియా మొదలేసినప్పుడేమో 1200 10 కేజీల కట్ట ధాన్యం కట్ట కొనుగోలు చేసినప్పుడు మళ్ళీ యూరియా జల్లాలి ముందు కట్టలు జల్లాలంటే 1200 20 కట్ట 1200 1300 ఇప్పుడు దానికి రేట్ ఎంత ఉంది 1400 ఉంది. మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. అది కాక రైతు భరోసా వాళ్ళు రారు, చూసుకోరు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడతారు. వాటిలో యూరియా కట్టలు దొరకవు, మందు కట్టలు దొరకవు. ఒక కట్ట కొంటే 1800, ఇంకో కట్ట కొంటే 1200. వాళ్ళ వచ్చినట్టు అమ్ముకుంటారు బయట అమ్మితే. గవర్నమెంట్ రైతు భరోసాలోకి ఇప్పించి మందు కట్టలు కానీ ఇయ్యని కానీ రైతులకు మేలు చేయాలి. ఈ దాన్ని ఇక్కడ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఆరబెడుతున్నా కానీ ఏమీ ఉపయోగం లేదు. మా పని లేకపోతే ఆ పని లేకపోతే అన్నీ ఆగిపోతే వాళ్ళు రారు, కొనరు. ఒక సినిమా టికెట్ 1000 రూపాయలు పెట్టుకుంటున్నారు కానీ దాన్ని కొంటున్నారు ఎవరైనా? కొట్టుల్లో 1400 1200 పెట్టుకుంటున్నారు. ఏడు కొంటున్నారా? కొంటలా. 1500 కొంటలా, 1700 కొంటలా. సినిమా టికెట్ 2000 ఉన్నా, 1000 ఉన్నా, 3000 ఉన్నా ఎమ్మనెళ్ళి సినిమా చూసేయాలి. అదే సినిమాలో చేసినంత ఇది ఇప్పుడు రైతులకు కూడా చేయొచ్చుగా. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. రైతులకు కూడా ధాన్యం ప్రభుత్వం అందుబాటులోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేయొచ్చు కదా. పడికాపులు కాయరు కదా ఇక్కడ. అది యూరియా కట్టలు మందు కట్టలు కూడా సకాలంలో అందించాలి. మందు కొట్టు కాడికి వెళ్తే ఉండవెళ్ళి 400 రూపాయలు యూరియా 500 600 లేకపోతే బ్లాకులు దళారులకు అమ్మేసుకోవటం, బ్లాకులు అమ్మేసుకోవటం. అది మందు కొట్టు కాడికి వెళ్తే పురుగు మందులు కొంటే 500 ఉండాల్సింది 600 ఉండాల్సింది 700 800. ఇంకా రైతులు అయ్యేదేమో 25, రైతుకి ఇచ్చేదేమో 10 బస్తాలు 20 బస్తాలు మిగిలితే ఇంకేం మిగిలిద్ది? 30,000 40,000 పెట్టుబడి అయితే ఏం మిగలదు. అది